హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వేరా ట్యుటోరియల్స్. సో ఈరోజు జరగబోయే ఈ సెషన్ నుంచి మనం ఇంగ్లీష్ వొకాబులరీ అంటే ఏంటో నేర్చుకుందాం. వొకాబులరీ అంటే పదజాలం. ప్రతి భాషకి వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడంలో. పదజాలం ఎవరి దగ్గర అయితే ఎంత ఎక్కువ ఉంటుందో వాళ్ళ యొక్క భాష యొక్క ఫ్లూయెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వొకాబులరీని బిల్డప్ చేసుకోవడానికి మనం ఈ కొత్త సిరీస్ని లాంచ్ చేస్తున్నాం వేరా ట్యుటోరియల్స్లో. అంటే ప్రతిరోజు 5 ఇంగ్లీష్ పదాలను మీరు నేర్చుకోబోతున్నారు. ప్రతిరోజు ఈ 5 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం వల్ల కొన్ని రోజులకి మీ పదజాలం వొకాబులరీ అనేది బాగా హై లెవెల్లో బిల్డప్ అవుతుంది. సో దాట్ మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లెవెల్స్ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ రోజు నుంచి మనం రోజు 5 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోబోతున్నాం. సో గెట్ రెడీ విత్ యువర్ పెన్స్ అండ్ పేపర్స్. సో మనం ఈ సిరీస్లో నేర్చుకోబోయే మొదటి పదం ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే అవకాశం. సో ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు టీచ్ యూ ఇంగ్లీష్ వొకాబులరీ. మీకు ఇంగ్లీష్ వొకాబులరీ నేర్పించే అవకాశం నాకు దొరికింది. సో ద నెక్స్ట్ వర్డ్ ఇన్ దిస్ సిరీస్ వుడ్ బి కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్స్ అంటే అభినందనలు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ కాంప్లిమెంట్స్. సో మీ అభినందనలకు నాకు కృతజ్ఞతలు. ద నెక్స్ట్ వర్డ్ వుడ్ బి సర్ప్రైజ్డ్. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపరుట. సో ఇది ఎలా ఇంగ్లీష్లో యూజ్ చేస్తామంటే యూ సర్ప్రైజ్డ్ మీ. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. అండ్ ద నెక్స్ట్ వర్డ్ వుడ్ బి ఆర్గ్యూ. ఆర్గ్యూ అంటే వాదించుట, వాదన. ఆర్గ్యుమెంట్ అంటే వాదన. ఇది ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తామంటే డోంట్ ఆర్గ్యూ విత్ మీ. నాతో నువ్వు వాదించకు. ద నెక్స్ట్ వర్డ్ విల్ బి హ్యాస్టీ. తొందరపడుట. డోంట్ బి హ్యాస్టీ. డోంట్ బి సో క్విక్. డోంట్ బి సో ఫాస్ట్. సో ఇలాంటి సందర్భాల్లో హ్యాస్టీ అనే కొత్త పదాన్ని మీరు ఇంగ్లీష్లో వాడచ్చు. సో మనం ఈరోజు నేర్చుకున్న 5 ఇంగ్లీష్ పదాలని ఒకసారి రికాల్ చేద్దాం. ర్యాండమ్గా రికాల్ చేద్దాం 5 పదాలని. సో మొదటి వర్డ్ హ్యాస్టీ. రెండో వర్డ్ కాంప్లిమెంట్స్. థర్డ్ వర్డ్ ఆర్గ్యూ. ఫోర్త్ వర్డ్ సర్ప్రైజ్. ఫిఫ్త్ వర్డ్ ఆపర్చునిటీ. సో 5 పదాల్లో అందరూ రికాల్ చేసుకోగలిగారా? వ్యూయర్స్, ఈరోజు మీరు ఈ 5 ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నారు కదా. సో ఇదే విధంగా ప్రతిరోజు 5 ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటూ మీరు మీ ఇంగ్లీష్ వొకాబులరీని బిల్డప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక, ఇంట్రెస్టింగ్గా అనిపించి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నారు అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ సబ్స్క్రైబ్ టు వేరా ట్యుటోరియల్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.